వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడుపును, సత్యమైన మార్గములో నన్ను ఉంచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా.
మీటింగ్ కూడా జరగడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వాక్యాలు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, నేను మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ స్తోత్రం చెల్లించండి. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఈరోజు 25వ రోజు. మరి 25వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం కూడుకుంటానికి ప్రభు మనకి సహాయపడుతూ ఉన్నారు. మన ఎదుట ఉన్న మహాసభల నిమిత్తమై ప్రార్థించడానికి, అలాగే మనమందరం కలిసి మరి ప్రభువును ఆరాధించుకునే నిమిత్తమై ఒక విశాలమైన మందిరము నిమిత్తము, అలాగే సంఘ కుటుంబాల క్షేమము, రక్షణ కొరకు విజ్ఞాపన చేయడానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడినవని మీ అందరికీ తెలుసు అన్నమాట. రైట్. గత 4 దినాలుగా మనం ఒక అంశం నేర్చుకుంటూ ఉన్నాం. ఏం నేర్చుకున్నారు చెప్పండి? అందరూ చెప్పండి. ఏం నేర్చుకుంటున్నారు? గట్టిగా చెప్పాలి. దేవుని యొద్దకు రండి. ఎవరి యొద్దకు? దేవుని యొద్దకు రండి. ఎందుకంటే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి అంటే దేవుడు ఏదో ఒక స్థలానికి పరిమితుడయ్యాడు అని కాదు. దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు. దేవుడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు. దేవుడు ప్రతి జీవిలో ఉన్నాడు. ప్రతి ప్రాణిలో మనము ప్రభువును చూడగలిగినప్పుడే మనము, సమాజము, దేశము, వెరసి ప్రపంచము సుభిక్షంగా ఉంటుందన్నమాట. ప్రభువు అందరిలో ఉన్నాడు. అయితే మరి దేవుని యొద్దకు రావటం అంటే ఏమిటి? ఇప్పటికే మనం నేర్చుకొని ఉన్నాం. దేవుని యొద్దకు రావటం అనగా దేవుని వాక్యం వద్దకు రావటం. రెండవదిగా దేవుని యొద్దకు రావటం అనగా ప్రార్థనా స్థలములోనికి లేదా ప్రార్థనా గదిలోనికి రావటం. మూడవదిగా దేవుని యొద్దకు రావటం అనగా చెప్పండి, దేవుని మందిరములోనికి రావటం, దేవుని ఆలయములోనికి రావటం. ఇప్పటికి ఈ విషయాలు తెచ్చుకున్నాము. ఈరోజు నూతనంగా దేవుని యొద్దకు రావటం అనగా దేవుని సేవకుని యొద్దకు రావటం. ఎవరి యొద్దకు రావాలి? దేవుని దాసుని యొద్దకు రావటం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనం ఆ వచనాన్ని చదువుతాం. రాజుల 2వ గ్రంథము ప్రియమైన వారులారా 4వ అధ్యాయంలోని మొదటి వాక్యం చదువుతూ ఉన్నాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారుడు తనకు దాసులుగా ఉన్నట్టుగా వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొద్దకు రావటం అనేటటువంటి సిరీస్లో ఈరోజు దేవుని యొద్దకు రావటం అనగా దేవుని దాసుని యొద్దకు రావటం అని మనము తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని సేవకుడు దేవునికి ప్రతినిధిగా భూలోకములో ఉన్నాడు. దేవుని దాసుడు దేవునికి బదులుగా భూలోకములో ఉన్నాడు. దేవుని సేవకుడు దేవుని నోరుగా ఉన్నాడు. దేవుని దాసుడు దేవుని తరపున ఉన్నాడు. దేవుని దాసుడు దేవుని ద్వారా ఉన్నాడు. దేవుని దాసుడు
దేవుని కొరకు ఉన్నాడు, దేవుని సేవకుడు, దేవుని మూలముగా ఉన్నాడు. కాబట్టి దేవుని సేవకుడిని దేవుడే మన కొరకు నియమించాడు అని మనం భావించినప్పుడు దైవజనుడి యొద్దకు మనం రాగలుగుతాం అన్నమాట. దేవునికి ప్రతినిధిగా చెప్పండి, ఎవరికి ప్రతినిధిగా? దేవునికి ప్రతినిధిగా, లేదంటే దేవుని మనిషిగా, దేవుని మరి వ్యక్తిగా దైవజనుడు భూలోకంలో ఉన్నట్లుగా మనం చదువుతాం. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒక చక్కని విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పారు? 10వ అధ్యాయము 40వ వాక్యం, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతును చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పరలోకములో తన ఫలము పోగొట్టుకునుడని నిశ్చయముగా చెప్పండి మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నాడు ఇక్కడ? మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. అంటే దేవుని సేవకునికి యేసు ప్రభువు వారు ఇచ్చిన విలువ ఏమిటంటే, ఆయన ఏ రేంజ్నైతే కలిగి ఉన్నాడు, ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన ఏ క్యాడర్నైతే కలిగి ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు వారు ఏ హోదానైతే కలిగి ఉన్నాడో, ఆయనకు ఉన్నటువంటి హోదాని తన సేవకునికి ఇచ్చాడు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. మిమ్మును చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? నన్ను చేర్చుకున్నట్లే. అంటే దేవుని సేవకుడు దేవుని ప్రతినిధిగా ఉన్నట్లుగా, దైవజనుడు దేవుని తరపున ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అని చెప్పి ఎవరిని పెడితే వారిని సేవకులుగా మనం నమ్మలేకపోతూ ఉన్నాం ఈ రోజుల్లో. తెల్లగా కనబడేవన్నీ పాలే అనుకోకూడదు అన్నమాట. అందరూ దైవ సేవకులే అని భావించుకోకూడదు. భక్తి కలిగిన దైవజనులు ఉన్నారు, భక్తి లేని దైవజనుడు కూడా లోకంలో ఉన్నారు. కాబట్టి దైవ సేవకుడిని మనము గుర్తెరగాలి. దైవజనుడిని మనము గ్రహించినప్పుడు ఆ దైవజనుడిని చేర్చుకోవడం ద్వారా మనము దేవుడిని చేర్చుకున్న వారం అవుతాము. ప్రియులారా, దేవుని సేవకుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తన వాక్యంలో? ఆదికాండము 20వ అధ్యాయము 7వ వాక్యమును చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. స్తోత్రం చెప్పండి. దైవజనుడైన అబ్రహాముల గురించి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే అక్కడ అబీమెలెకు రాజుతో, అతడు ప్రవక్త. ఎవరు? అబ్రహాము అనే ఆ వ్యక్తి, ఆ దైవజనుడు. నీవు ఏ స్త్రీనైతే నీ ఎంట చేర్చుకున్నావో ఆమె యొక్క భర్త ప్రవక్త అయి ఉన్నాడు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుదువు అని అబీమెలెకు రాజుతో చెప్తూ ఉన్నాడు. అంటే దైవజనుడు అంటే ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? ప్రార్థన చేయువాడు అని వాక్యం చెప్తుంది. అలాగే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వాక్యం చదువుతూ ఉన్నాను. మీరు ఇశ్రాయేలును ఎలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేసేదను? ఆశీర్వదించేదను. అంటే దేవుని సేవకుడు అంటే ప్రజలను ఆశీర్వదించేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? 1 ప్రజల కొరకు ప్రార్థించేవాడు, 2 దైవజనుడు అనగా ప్రజలను ఆశీర్వదించేవాడు.
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేసేదను అంటే దేవుని సేవకుడు అలాగు పలుకుట వలన, దేవుని సేవకుడు అలాగు ఉచ్చరించుట వలన ఎలాగున యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాదు ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక అని సేవకుడు పలుకుట వలన దేవుడు దానిని ముద్రిస్తాను, దాని మీద స్టాంప్ వేస్తాను నేను అని చెప్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు అనగా ప్రజలను ఆశీర్వదించేవాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11-12 వాక్యాల్లో మనం ఒక వృత్తాంతమును చూస్తాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11-12 వాక్యాలు. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యందు విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైన నేర్చుటలేడా అని అడిగాను. అతడు ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నిండిపోయి వచ్చిన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున్నదెనో. దైవజనుడు అనగా దేవుని ఆలోచన తెలియజేసేవాడు. అమ్మా ఇలా ఏం తెలియజేసేవాడు? దైవజనుడు అనగా దేవుని ఆజ్ఞను మనకు తెలియజేసేవాడు. దైవజనుడు అనగా దేవుని ఆలోచన మనకు బోధించేవాడు. దైవజనుడు అనగా దేవుని ఉద్దేశమును, దేవుని తలంపులను, దేవుని హృదయమును ఎరిగిన వాడు. దేవుని హృదయమును గురించి మనకు బోధించేవాడే దైవజనుడు. ఈ విషయాలు నేటి సమాజానికి అర్థం కాల. ఈ విషయాలు నేటి ప్రజలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అధికారుల యొక్క విలువ మనుషులకు అర్థమైంది, ఆఫీసర్ల యొక్క విలువ మనుషులకు అర్థమైంది, రాజకీయ నాయకుల యొక్క విలువ మనుషులకు అర్థమైంది, పారిశ్రామికవేత్తల యొక్క విలువ మనుషులకు అర్థమైంది, ధనవంతుల యొక్క విలువ మనుషులకు అర్థమైంది, సినిమా యాక్టర్ల విలువ మనుషులకు అర్థమైంది. ఇక ఎవరి విలువ అర్థం కాలేదయ్యా అంటే దేవుని సేవకుడి విలువ అర్థం కాదు. ఎవరి విలువ? దైవజనుని యొక్క విలువను గుర్తిరగలేనంతగా మనుషులు లోకంలో కలుషితమైపోయారు. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని తరపున ఉన్న దేవుని సేవకుని యొద్దకు రావటం. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ అప్పుల బాధతో, ఏ బాధతో? అప్పుల పాలై అప్పుల వాడు. ఇప్పుడు అప్పులోళ్ళు చెంబులు, గిన్నెలు, కూలర్లు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, బండ్లు, ఆటోలు తీసుకెళ్తా ఉన్నారు. పూర్వకాలం అప్పులోళ్ళు ఇంట్లో ఉన్న పిల్లలను తీసుకెళ్లేవాళ్ళు. ఎవరిని? అప్పు కడతావా? పిల్లలను తీసుకెళ్లి వెట్టి చాకిరి బానిసత్వం చేయించుకోమంటావా? అప్పులైపోయినాయి, మీకు అప్పు తెచ్చలేకపోయింది. అప్పులోడు వచ్చి 2 కొడుకులను తీసుకెళ్తానంటున్నాడు. ఎంతమందిని? నీ 2 పిల్లల్ని పంపిస్తావా? నా అప్పు కడతావా? అలాంటి సందర్భంలో ఆమె తన తోబుట్టువుల యుద్ధకు వెళ్ళలేదు. చనిపోయిన తన భర్త తాలూకు వారి యుద్ధకు వెళ్ళలేదు. చనిపోయిన భర్తను దూషించిన చచ్చినోడి జావంగా ఈ అప్పులు నా మీద విడిచి పైన మీద ఆయాసపడలేదు. ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికి వచ్చింది? పాద్రి గారి దగ్గరికి వచ్చింది. అయ్యా దైవజనుడా, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ సమస్యలో ఉన్నాను నేను. ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏమి ఉన్నది చెప్పండి. ఏముంది? నీ ఇంట్లో ఏమున్నది? ఆమె చెప్పింది, అయ్యా నూనె కుండ తప్ప నా ఇంట్లో మరేమీ లేదయ్యా. ఆయన చెప్పాడు, మీ ఊర్లో ఉన్న ఖాళీ కొండలన్నీ తెప్పించుకో. ఏ కొండలో? నువ్వు వెళ్ళి ఊర్లో ఉన్న ఖాళీ కొండలన్నీ తెప్పించుకో, ఇంట్లో పెట్టి లోపల నుండి తలుపేసి మీ ఇంట్లో ఉన్న నూనె కొండలో నూనె ఆ తెచ్చిన కొండలో పోయి అని చెప్పాడు అన్నమాట.
వచ్చి కొడుకులను పంపించి ఊళ్ళు ఇరుగు పొరుగు వారి ఖాళీ కొండలన్నీ తెప్పించి లోపల గడిపెట్టింది అనమాట. లోపల గడిపెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న నూనె కొండలో నూనె ఈ తెచ్చిన కొండల్లో పోస్తా ఉందన్నమాట. ఎన్ని కొండల్లోకి పోసినా కానీ ఆ కొండలో నూనె మాత్రం అయిపోతుంది. ఆ కొండలో నూనె తరగటంలా. ఇంకా తెమ్మంటుంది, రే బాబు, రే చిన్నోడ వెళ్ళి కొండలు జారా, రే బాబు వెళ్ళి పెద్దోడ వెళ్ళి ఆ బజార్కి వెళ్ళి కొండలు జారా, ఈ బజార్కి వెళ్ళి కొండలు జారా. వాళ్ళు తెచ్చారు. తెచ్చి అమ్మ సాలిపోయిందమ్మా, ఎవరి దగ్గర కొండలు లేవమ్మా, ఎవరి దగ్గర ఊళ్ళో కొండలు తెచ్చామమ్మా అని చెప్పారు. కొండలు ఎప్పుడైతే అయిపోయినాయో అప్పుడే నూనె అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నూనె ముందు అయిపోవాలా చెప్పండి? నూనె ముందు అయిపోయిందా, కొండల ముందు అయిపోయినాయా? నూనె కొండలు ఎప్పుడైతే లేవని చెప్పారో అప్పుడు నూనె ఆగిపోయినట్లుగా చదువుతాం. 5వ వచనం, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ముందు కొండలు ఆగిపోయినాయా, నూనె ఆగిపోయిందా? కొండలు ఎప్పుడైతే లేవని చెప్పారో అప్పుడు నూనె ఆగిపోయింది. అప్పుడు నూనె నిలిచిపోయింది అన్నమాట. అప్పుడు చాలా కొండల్లోకి నూనె వచ్చింది. అమ్మ బాబు వినండి, చాలా కొండల్లోకి నూనె వచ్చింది. అప్పుడు ఆమె ఏం చేసిందండి? మరి 7వ వాక్యంలో, దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగాదుడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. 7వ వాక్యంలో దైవజనుడి యొద్దకు వస్తే దైవజనుడు ఏం చెప్పాడు? నూనె అమ్ముకొని బాకీలు తెచ్చుకోమన్నాడు. ఏమమ్ముకొని అంటే ఈ మాట చెప్పించుకుంటే ఎవరి దగ్గరికి వచ్చింది అంటే ఈ మాత్రం తెలియదు ఆమెకు, ఈ మాత్రం పరిజ్ఞానం లేదా ఆమెకు. వినువరుడు మనలో అతి జ్ఞానం కలిగిన వాళ్ళు మరి అంటే ఈ మాట కూడా, ఈ మాత్రపు పరిజ్ఞానము కూడా ఆమెకు లేదా అని విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. దైవజనుడు ఏం చెప్పాడంటే ఆమె దగ్గర ఆమె వచ్చినప్పుడు రెండోసారి నూనె అమ్ముకో బాకీలు తెచ్చుకో. ఏమమ్ముకో? నూనె అమ్ముకొని బాకీలు తెచ్చుకో, మిగిలిన దాంతో నీవును అంటే నీ బాకీలు తీరంగా ఇంకా నీకు డబ్బులు మిగులుతాయి, ఇంకా నీకు గ్రాసం మిగిలింది. ఇలా అడుగుతున్నారు మిమ్మల్ని. ఆమె కనుక దైవజనుడి యొద్దకు రాకుండా తన తోడబుట్టిన వారి యొద్దకు, తన భర్త తాలూకు వారి యొద్దకు వెళ్ళినట్లయితే ఏం జరుగుండేది? ఆమె సమస్యకు పరిష్కారం దొరికేది. ఆమె దైవజనుడి యొద్దకు వచ్చింది. దేవుని మనిషిగా ఉన్న, దేవుని ప్రతినిధిగా ఉన్న, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన దైవజనుడి యొద్దకు వచ్చింది కనుక ఆమె సమస్యకు పరిష్కారం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని సేవకుని యొద్దకు రావటం, దైవజనుడి యొక్క ఆలోచనను స్వీకరించడం, దైవజనుడి యొక్క సలహాను అంగీకరించడం. పిల్లరా, ఆ ఇంట్లో నూనె కొండ ఉన్నది. ఈ నూనె కొండ దేనికి గుర్తంటే దేవుని అభిషేకానికి గుర్తుగా ఉన్నది. ఈ నూనె కొండ ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉన్నది. ఈ నూనె కొండ దేవుని యందలి విశ్వాసానికి గుర్తుగా ఉన్నది. అంటే ఆమె ఇంట్లో దేవుని అభిషేకం ఉన్నది, ప్రార్థన జీవితం ఉన్నది, ఆ దేవుని యందలి విశ్వాసం ఉన్నది, ఆమెకు లోబడగలిగే మనసు ఉన్నది. గనుక ఆమె సమస్యకి ఏం దొరికింది? యాజ్ ఎ సొల్యూషన్, పరిష్కారం దొరికింది. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని మూలముగా ఉన్న దేవుని దాసుని యొద్దకు రావటం. ఇక్కడ ఒక 4వ అధ్యాయము 23వ వాక్యములో కూడా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి. ఇక్కడ ఒక మరొక ఫ్యామిలీని చూస్తా ఉన్నాం. ఇది షూనేమీరాల కుటుంబం. ఎవరి కుటుంబం? షూనేమీరాల కుటుంబం. షూనేమీరాల యొక్క కుమారుడు చనిపోయాడు. ఏమయ్యాడు? చనిపోయినటువంటి ఆ కుమారుడిని గదిలో దైవజనుడి మంచం మీద పరుండబెట్టి గదికి గడిపెట్టి ఆమె దైవజనుడి యొద్దకు వెళతా ఉంది. ఎవరిని వదిలిపెట్టి?
చనిపోయిన కుమారుని శవాన్ని గదిలో పెట్టి దైవజనుడు మంచం మీద పరుండబెట్టి, అంటే ఆమె ఆ ఇంటిలో దైవజనుడి కోసం ఒక గది కట్టించింది, మంచం ఏర్పాటు చేసింది, బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఆయన వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకుంటానికి, కాసేపు బైబిల్ చదువుకుంటానికి, ఆ ఊరు వచ్చి సేవ చేసిన ప్రతిసారి అక్కడ విశ్రాంతి సేవ తీరటానికి, ఆ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడానికి ఆమె దైవజనుడి కొరకు ఒక గది ఏర్పాటు చేసింది. కాలగమన ఆమె కుమారుడు చనిపోయాడు. చనిపోయిన ఆ కుమారుణ్ణి దైవజనుడి గదిలో ఉన్నటువంటి దైవజనుడి మంచం మీద, ఆమె ఇచ్చిన మంచం ఏది? ఎవరిచ్చిన మంచం? ఆ గది ఎవరు కట్టించారు? ఆమె కట్టించింది. ఆ బల్ల, పీట, దీపస్తంభం ఎవరికి చెప్పండి, ఎవరు ఏర్పాటు చేశారు? ఆమె ఏర్పాటు చేసింది. ఆమె ఇచ్చిన మంచం మీద ఆ యొక్క చనిపోయిన పిల్లవాడిని పరుండి పెట్టి పాదిరి గారి దగ్గరికి వెళ్తాం. ఈమెను ఏమనాలి? ఏమనుకోవాలి? ఈమెను ఏమైనా కొంచెమన్నా అమ్మా బుద్ధి జ్ఞానం కొంచెం రవ్వంతైనా ఉందా నీకు? అసలు అడిగాడు వాళ్ళు, ఆయన ఎందుకు వెళ్తా ఉన్నావు? ఒకే మాట చెప్పింది, నేను పోవటం మంచిది. ఎవరి దగ్గరికి? దైవజనుడి యొద్దకు వెళ్ళటం మంచిది. నేను వెళ్ళి ఆయనతో చెప్పుకొని ఆయన్ని పిలుచుకొచ్చుకుంది. ఆయన పోగానే అడిగాడు, రమ్మ బాగుండారు అందరని. అందరం చాలా బాగుండామయ్యా. నిజంలాడు ఏం బాగయ్యా, బాధలేదు, తప్పలేదు, బాగా కనయ్యా, కొడుకు చచ్చిపోయినా కూడా చాలా బాగుండామయ్యా అంది. నువ్వు రావాల్సిందే మా ఇంటికి. ఏందమ్మా విషయం ఏంటో? కాదు కూడదు, ఇవన్నీ అనవసరం, నువ్వు రా, ముందు నువ్వు రావాల్సిందే మా ఇంటికి అని చెప్పి పాదిరి గారిని పిలుచుకొచ్చుకోండి. పాదిరి గారు వచ్చి చనిపోయిన ఆ పిల్లోడిని బ్రతికించాడు. ప్రైజ్లార్డ్, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దైవజనుడి యొద్దకు నేను పోవుట మంచిది, దైవజనుడి యొద్దకు మనం వెళ్ళడం మంచిది. ఇప్పుడు ఆమెకు మంచి జరిగిందా లేదా? ఆమెకు మేలు జరిగిందా లేదా? ఆమె ఇచ్చినటువంటి ఆ మంచం దైవజనుడికి ఉపయోగపడిందో లేదో కానీ చనిపోయిన ఆమె కుమారుడికి ఉపయోగపడింది. అది దేవునికి మనం ఏది ఇచ్చినా కానీ, దేవుని కొరకు మనం ఏమి చేసినా కానీ దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతిఫలమును తిరిగి ఆయన మనకు అనుగ్రహించేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి కొరకు చేయటం వల్ల ఆమె ఇంట్లో ఉన్నటువంటి మరణము జీవముగా మారింది, మరణము తొలగించబడింది. దైవజనుడి యొద్దకు నేను పోవుట మంచిది, మంచిది. ఆమెకు మేలు జరిగింది. శూన్యమీరాలు దైవజనుడి యొద్దకు రావటం వల్ల ఏం జరిగింది? ఆమె యొక్క రుణాలన్నీ, ఆమె యొక్క అప్పులన్నీ, ఆమె బాకీలన్నీ తీర్చబడి పాదిరి గారి దగ్గరికి వెళ్తే నాకేమిస్తాడు, నేనేమిస్తానని చెప్తాడే కానీ అనుకోలేదు ఆమె, అలా భావించుకోలేదు ఆమె. నేను వెళ్తే మంచిది, నాకు మేలు జరుగుతుందని అని నమ్మింది ఆమె. అలాగే దైవజనుడు మన ఇంటికి రావటం మంచిది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 33వ వాక్యం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 33వ వాక్యం. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది. పేతురు గారితో కొర్నేలి మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి పేతురు గారిని పిలిపించాడు. దైవజనుడైన పేతురు గారిని పిలిపించాడు. పేతురు గారు వచ్చి, ఏమయ్యా కొర్నేలి, నేను ఎందుకు పిలిచావు, ఏంటి, నాతో పని ఏంటి అని అడిగాడు అనమాట. అప్పుడు కొర్నేలి తనకు వచ్చిన దర్శనం అంతా చెప్పాడు. అయ్యయ్యా, నాకు అట్లా దర్శనం వచ్చిందయ్యా, నేను పిలుచుకోమని ప్రభువు నాకు బోధించాడు అయ్యా అని చెప్తే అప్పుడు వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు కొర్నేలి, నీవు వచ్చినది అమ్మ చెప్పండి, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆ రీతిగా 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అమ్మా బాబు వినండి, కొర్నేలి అంటున్నాడు, అయ్యా దైవజనుడా పేతురు గారు, మీరు మా ఇంటికి రావటం మంచిది. స్తోత్రం చెప్పండి. ఎవరు రావటం? దైవజనుడు రావటం. దైవజనుడా, మీరు మా ఇంటికి రావటం మంచిదయ్యా. ఇది ఎంతమందికి అర్థమైందండి ఈ విషయం? ఎంతమంది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని? పాదిరి గారు వస్తే ఖర్చు అయిద్దామో, పాదిరి గారు వస్తే అవి ఇవి ఏర్పాట్లు చెయ్యాలేమో,
ఎందుకు వచ్చిన గొడవ అని భావించుకుంటా ఉన్నారే కానీ కొర్నేలి ఏం భావించుకున్నాడంటే, అయ్యా మీరు మా ఇంటికి రావటం మంచిది. మిమ్మల్ని అడుగుతున్నా, కొర్నేలి ఇంటికి ఏం మంచి జరిగింది? కొర్నేలి ఇంటి వారికి జరిగిన మంచి ఏమిటి చెప్పండి. ఆ ఇంటి వారందరూ ఏం పొందారు? మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఆయన 34వ వాక్యంలో వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుడు పక్షపాతి తాడు నిజముగా గ్రహించి ఉన్నాను. ఆ రీతిగా ఆయన ఒక పెద్ద ప్రసంగం చేసాడు అక్కడ. 44 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. స్తోత్రం చెప్పండి. ఆయన ఇంకా ప్రసంగిస్తూ ఉండగానే, ఆయన ఇంకా వాక్యం బోధిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మ వారిని కమ్ముకున్నట్లు, ఆవరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రజలారా, ఆ రీతిగా ఆ ఇంటి వారందరూ ఏం పొందారు? 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయము 18వ వాక్యం. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పగా, అట్లయితే ఆత్మీయ జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని దేవునిని ఏం చేశారట? మహిమపరచిరి. దేవుణ్ణి మహిమపరచారు. దేవుని ప్రజలారా, దైవజనుడు మన ఇంటికి రావటం మంచిది. కొన్నేళ్ళు ఇంటికి దైవజనుడు రావటం వలన ఆ ఇంటి వారికి ఉపకారం జరిగింది, ఆ ఇంటి వారికి మేలు జరిగింది, రక్షణ కార్యం జరిగింది, పాప క్షమాపణ కార్యం జరిగింది, మారు మనసు కార్యం జరిగింది. కాబట్టి దేవుని యొద్దకు రావటం అనగా అర్థం ఏమిటంటే దైవజనుడి యొద్దకు రావటం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఆమె యొక్క అప్పుల సమస్య తొలగించబడింది. షునేమీరాలు భార్య, మరి ఆ షునేమీరాలు దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. చనిపోయిన ఆమె కుమారుడు తిరిగి ఏమయ్యాడు? బ్రతికించబడ్డాడు. అలాగే కొర్నేలి అని, మరి ఆ కొర్నేలి దైవజనుడిని పిలుచుకున్నాడు. తన ఇంటి వారికి ఏమొచ్చింది? జీవార్థమైన రక్షణ, మారు మనసు దొరికింది. దేవుని యొద్దకు రావటం అంటే దేవుని ప్రతినిధిగా ఉన్న దైవజనుడి యొద్దకు రావటం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకోండి. లెట్ us pray. అందరూ మోకాళ్ళు వేసుకుంటామా బాబు? 2 నిమిషాలు మోకాళ్ళు వేసుకోండి. కంప్లీట్ నీళ్ళు కావాలి. 2 నిమిషాలు మోకాళ్ళు వేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. నీకు అర్థమైందా దైవజనుడు అంటే? నీకు అర్థమైందా? దైవజనుడు అనగా నీ కొరకు ప్రార్థన చేసేవాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేయను, అప్పుడు నీవు బ్రతుకుతావు. అలాగే దైవజనుడిగా నిన్ను ఆశీర్వదించేవాడు. మరి ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. దేవా మీ వద్దకు రావటానికి సహాయం చేయి ప్రభువా. మీ వాక్యముల వద్దకు రావటానికి సహాయం చేయండి. అలాగే ప్రార్థన గదిలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభు. మందిరంలోనికి రావటానికి సహాయం చేయండి ప్రభు. సేవకుని యొద్దకు రావటానికి సహాయం చేయి ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. దయచేసి నాకు సహాయం చేయి ప్రభువా. దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రభువును వేడుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అడగండి ప్రభువుని, అడగండి. ఆస్కింగ్ టు గాడ్. అడగండి అమ్మ బాబు, ప్రభువుని అడగండి. మోకాళ్ళు వేసుకోండి, మోకాళ్ళు వేసుకొని ప్రభువుని అడగండి. ఆస్కింగ్ టు గాడ్. ప్రభువా సహాయం చేయండి అయ్యా అని అడగండి. ప్రభువుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కూడా మీ ప్రజలను మీరు తీసుకొచ్చారు. 25 రోజులు మేము ముగించుకోవడానికి ఉన్నాయి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో 25 రోజులు మీ సన్నిధిలో గడపడానికి 25 రోజులు మేము నడిచిన అడుగులు మీరు లెక్కించారు. 25 రోజులు మేము చేసిన ప్రార్థనలు మీరు పరలోకం చేర్చుకున్నారు. 25 రోజులు అయా మేము కార్చిన కన్నీరుని మీరు చూశారు. ఉపవాసాల నుండి అయా చేసిన విజ్ఞాపనలు మీరు అయా విని ఉన్నారు. అందుకొరకై స్తోత్రాలనైనా, అందుకొరకై స్తోత్రాలయ్యా. మా ఎదుట ఉన్న మహాసభలను దీవించండి. మీ నామ మహిమ కొరకు జరిగించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు. మీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగునుగా కానైనా, మహిమ కలుగునుగా తండ్రి. అయ్యా మీరు కనికరించండి.
బాబు సహాయం చేయండి. పరిశుద్ధమైన తండ్రి మహాసభలను దీవించండి. వినామ మహిమ కొరకు, సంఘక్షాయ కుటుంబాల క్షేమం కొరకు, సర్వత్రిక సంఘ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు జరిగించండి. ప్రజలకు శుభ ప్రయాణములు దయచేసి యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొంచు ప్రార్థించుకో ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.